మంచి రేవుని పట్టణంకు నువ్వు చేరాలి, మంచి స్థలానికి వెళ్ళాలి. నువ్వు తుఫాన్లో ఆగిపోకూడదు, నువ్వు తుఫాన్లో చిక్కుకోకూడదు. నీ ప్రయాణం గమ్యం చేరాలి. చాలామంది వారికి ఆత్మీయ జీవితాల్లో మంచి రేవుకు చేరలేకపోతున్నారు, మంచి రేవుని పట్టణంకు వెళ్ళలేకపోతున్నారు. వారు ప్రయాణం కొనసాగిస్తున్నారు. ప్రారంభం బాగానే ఉంటుంది, కానీ ముగింపు మాత్రం గమ్యముకు వెళ్ళటలేదు. వారి ప్రయాణం, వారి గురి ఏమిటి అంటే వారి మంచి రేవుకు చేరాలి. అలా చేరాల్సిన వారంట ఆ పట్టణముకు చేరకుండానే ఆగిపోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. వీరు ఇటలీకి వెళ్ళాలనుకున్నారు కానీ మార్గం మధ్యలో వారికి ఎదురైన విపరీతమైన ఎదురుగాలి వల్ల 8వ వచనంలో మాటలు ఉంటాయి కదా, పోనివ్వకుండా గాలి ఏం చేస్తుందంట, ఉండినందున హల్లెలూయా. చూడండి, గాలి వారిని ముందుకు వెళ్ళకుండా ఆపివేస్తుంది, కానీ వారు దిగిన స్థలం మంచు రేవు. ఆమేన్. కొన్ని మార్లు మీ జీవితాల్లో మిమ్మల్ని ఆపేవి చాలా ఉంటాయి, అడ్డుపడేవి కూడా అనేకం ఉంటాయి, మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా ఆపేవి కూడా ఉంటాయి. కానీ నువ్వు చేరాల్సిన గమ్యం ఏమిటంటే మంచు రేవు అనే పట్టణానికి వెళ్ళిపోవాలి. నీ బోటు అక్కడే ఆగాలి. ఆమేన్. నీ బోటు ఎక్కడ పడితే అక్కడ ఆగడానికి వీలు లేదు. హల్లెలూయా. దేవుడు మీకు ఒక గురి ఇచ్చినాడు, ఒక ప్రణాళిక ఇచ్చినాడు, ఒక గమ్యం ఇచ్చినాడు. ఏమిటి ఆ గమ్యం అంటే నీ ఓడ రేవుకు చేరాలి, నీ గుడారం రేవుకు చేరాలి. రేవు అనబడుతున్న పరలోక పట్టణానికి నీ కుటుంబం అంతా చేర్చబడాలి. ఈ దినాల్లో చాలామంది ఆత్మీయ జీవితాలు, ఈ దినాల్లో చాలామంది కుటుంబాలు, చాలామంది ఆత్మ సంబంధ వ్యవహార శైలి దేవుని యొక్క రాజ్యము, దేవుని పట్టణం అనబడుతున్న ఆ పరమ కణానికి చేరలేక ఆగిపోతున్నాయి. మీకు కొన్ని మాటలు ఇప్పుడు తెలియపరుస్తాను. వాడ ప్రయాణం అయితే ఒక చోటుని మరొక చోటుకి ఏం చేయాలా? ఖచ్చితంగా వెళ్ళకూడదా? వెళ్తేనే గమ్యం పూర్తయినట్టు. మధ్యలో ఉండిపోయిందంటే అర్థం ఏమిటి? ఆ వాడకి జరగరాని ప్రమాదం ఏదో సంభవించింది, ఆ వాడకి జరగని నష్టమేదో జరిగింది, ఆ వాడ తన గమ్యము, తన దిశను మార్చుకుంది, ఏదో జరిగింది అక్కడ అని ఆ విషయం అందరికీ అర్థమవుతుంది. ఆమేన్. ఇప్పుడు నేను అంటాను, మన ఆత్మ సంబంధమైన వాడాం. ఇగో మందిరము, యేసురాజు ఆశీర్వాద స్వస్థంగం అనే ఈ మందిరంలో ప్రారంభమయ్యి పరమ కణానికి చేర్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ఇక్కడ నుండి దేవునికి రాజ్యానికి వెళ్ళేంత వరకును మన ఓడ నిరంతరం ప్రయాణం అవుతూనే వెళ్ళాలి. కొన్నిసార్లు ఎదురుగాలు వస్తుంది, తుఫాన్లు రేగుతాయి, కష్టం వస్తుంది, అప్పులు వస్తాయి, అవమానాలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి, కానీ మన గమ్యం అయితే మారకూడదు. మనం వాడ ఖచ్చితంగా ఎక్కడ గమ్యం చేరాలి. అలా చేరకుండా కొన్ని వాడలు మునిగిపోతున్నాయి, కొన్ని వాడలు ఆగిపోతున్నాయి. ఒక వాడ ఆగిపోవడానికి, ఒక వ్యక్తి ఆగిపోవడానికి కారణం ఏంటో చెబుతాను, శ్రద్ధగా వినండి. మొట్టమొదటి వాడు ఏమిటి అంటే, బైబిల్ గ్రంథం తెరవండి మీరు. యోనా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదవండి ఒకసారి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 7వ మాట. త్వరగా. అంతలో వాడవారు ఏవన్ను బట్టి ఇంత కీడు సంభవించిందని తెలియటికై. హల్లెలూయా. చూడండి బిడ్డలారా, దైవసేనుడైన యోనా ఒక భక్తుడు ఉన్నాడు. అతడు ఒక ఓడలో ప్రయాణం వెళుతున్నాడు. ఈ ఓడలో ప్రయాణమై వెళుతున్నప్పుడంట ఆ ఓడకి ఏం కలిగిందంట? కీడు కలిగిందంట. చెప్పండి, ఏం కలిగింది? అందరూ మాట్లాడండి. యోనా గారు ప్రయాణం చేస్తూ వాడికి ఏం కలిగింది? మాట్లాడవచ్చు కదా. వెరీ గుడ్. ఎందుకు కలిగింది అనేది సమస్య. ఈ వాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? నినివే నుంచి తర్షీషుకు వెళుతున్న వాడే ఇది. దీని గమ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే, నినివేలో స్టాప్ ఉంది, అక్కడి నుంచి డైరెక్ట్గా తర్షీషుకు వెళ్ళిపోవాలి. కానీ ఈ వాడ ప్రయాణమైన తర్వాత మధ్యలో అంట ఆ వాడకి కీడు కలిగిందంట. చాలామంది ఇలాగే కొన్ని కుటుంబాలకి కీడు కలుగుతుంది. కొన్ని కుటుంబాలకి, కుటుంబం అనబడుతున్న వాడలకి కీడు కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది కీడు? అసలు నీకెందుకు కీడు కలగాలి?
నువ్వు కీడులో ఉండవలసిన బిడ్డవు కానే కాదు కదా. ఏమండి వాళ్ళు అంటారు, ఎవరిని బట్టి ఇంత కీడు కలిగింది, ఇంత కీడు కలిగింది అని వారందరూ మాట్లాడుకుంటూ మీకు బాగా వాక్యం తెలుసు కదా. ఎందుకు కలిగిందంటే చీట్లు వేస్తే ఎవరి పేరు వచ్చింది చెప్పండి? యోనా పేరు వచ్చింది కదా. ఎందుకు వచ్చింది అడుగుతారయ్యా, ఇంతకని ఎవరు మహానుభక్తుడా, ప్రార్థన పరుడా, ఎవరు అయ్యా నువ్వు అంటే అప్పుడు అంటారండి, జీవం గల యెహోవా యొక్క దేవుని సేవకుని అన్నాడు. మీరు 1వ అధ్యాయం 3వ వచనం చదవగలిగితే ఒక చదవన మాట, యెహోవా సన్నిధి నుండి పారిపోవాలని ఎబ్బేకు పోయి తర్షీషుకు పో ఒక ఓడను ఎక్కి. హల్లెలూయా. ఇప్పుడు శ్రద్ధగా గమనించండి. అతడంట ఎక్కడి నుంచి పారిపోవాలనుకుంటారంట? దేవుని సన్నిధిలో నుండి. ఇప్పుడు కీడు కారణం ఏమిటి? దేవుని సన్నిధిలో నివాసం ఉండవలసిన బిడ్డలు, దేవుని సముఖను బ్రతకలిసిన వారు, యెహోవా పాదాల వద్ద వారి జీవితాలు ప్రతిష్టర్పణగా పెట్టవలసిన వారట దేవునికి సన్నిధి నుండి పారిపోతున్నారు. నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు ఈ పూట? నీ పాదములు ఎటువైపు పారిపోతున్నాయి? నేను అంటాను, ఆ వాడికి కీడు ఎందుకు కలిగిందయ్యా అంటే మంచి రేవుకు చేరాల్సింది, తరుషని ఆ యొక్క రేవుకు చేరాల్సిన ఆ వాడికి ఎందుకు కీడు కలిగిందయ్యా అంటే యెహోవా సన్నిధిలో నుంచి పారిపోయిన వాడు ఆ వాడలో ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏ వాడలో ఉన్నాడు చెప్పండి? ఏ వాడది? మంచి రేవుకి వెళ్ళి చేరాలి, గమ్యం చేరవలసిన వాడది. గమ్యం లేని వాడ కాదు. గమ్యం ఉంది, గురి ఉంది దానికి, అక్కడికి వెళ్ళవలసిన దానికి. కానీ గురికి వెళ్ళకుండా అక్కడంట కీడు కలిగిందంట. ఆమేన్. ఒక గొప్ప తుఫాను రేగింది. వాడలో సరుకులని కిందకు వేస్తున్నారు, వాడని తెలుగు చేద్దామని ఆహారం వేస్తున్నారు. అయ్య బాబు ఇలా కాదు, ఏదో సముద్ర దేవుడు మన మీద పగబెట్టినాడు, గాలి దేవత మన మీద పగబెట్టింది. ఖచ్చితంగా మనలో ఎవడో వాటికి వ్యతిరేకంగా పాపం చేసి ఉన్నాడు కాబట్టి మనం అందరం ఏం చేద్దాం? ఇప్పుడు చీట్లు వేద్దాం. ఆమేన్. పేరు ఎవరిది వచ్చింది? యోనా పేరు. ఎందుకు వచ్చింది? ఇతడు ఎవరయ్యా అంటే గాలిని, సముద్రాన్ని, అందలంది ఉన్న సమస్త జీవరాశులను సృష్టించిన సర్వాధికారి అయిన యెహోవా దేవుని సేవకుడు. అతడు ఎక్కడి నుంచి పారిపోవడం బట్టి అంట కీడు కలుగుతుందంట. ఆమేన్. బిడ్డా, నీ కుటుంబము దేవునికి రాజ్యం చేరాలి. నీవు దేవుని రాజ్యంలో ఉండవలసిన వాడివి. కానీ కీడు కలిగి నీ కుటుంబం మధ్యలో ఆగిపోతుంది. కారణం ఎవరో తెలుసా? నీవే. నిన్ను బట్టే కీడు. ఆ వాడ ముందుకు వెళ్ళకుండా ఆగిపోయిన కారణం ఒక్క యోనాను బట్టే కదా. ఆ వాడ ముందుకు వెళ్ళకుండా ఆగిపోయిన కారణం ఒక్క యోనే కదా. ఎవరు దేవునికి సన్నిధి నుండి పారిపోవుట ఎంత నష్టం అనుకుంటున్నారు మీరు? ఎంత నష్టం చెప్పమంటారా? అయ్యో అంటాడు ఒక మాట ఆదికాండంలో ప్రారంభంలో, అయ్యా నీ సన్నిధిని నన్ను తోలివేయొద్దు, నన్ను పంపొద్దయ్యా, నాకు పాశాపం అంటాడు. అంటే దేవునికి సన్నిధిలోంచి పారిపోవటం ఎంత నష్టమో ఒక నరహంతుడికి అర్థమైంది, ఒక పాపిష్టోడికి అర్థమైంది. కానీ మనం దేవునికి సముఖంలో నివాసం ఉండడానికి మనకే అంత మనసు పుట్టట్లేదు. ఇప్పుడు నువ్వు ఏమైనా పోగొట్టు, కానీ దేవునికి మందిర అనుభవాన్ని ఎప్పటికీ ఎన్నటెన్నటికీ పోగొట్టుకుని వద్దు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకని బిడ్డలారా, ఇప్పుడు ఈ వాడ ఆగిపోవడానికి, గమ్యం చేరకుండా ఆగిపోయిన కారణం ఏమిటంటే ఆ వాడలో కీడుకి కారణమైన యోనా ఉన్నందున. ఆమేన్, హల్లెలూయా. వెంటనే యోనాను ఏం చేస్తారు? కాళ్ళు చేతులు గడేసి ఏక రక్తం విజయ్ చెప్పాలి. అది వెంటనే ఏం జరిగిందంటే తెలుసా? ఆ వాడ సాఫీగా ప్రయాణం సాగి వెళ్ళిపోయిందంట. ఆ వాడ ఎక్కడ ఆగలేదంట, తనకి మంచి రేవుకి వెళ్ళిపోయిందంట. ఆమేన్. అంటే మనలో కీడు కలిగించే తలంపులు తీసుకువేసుకుంటే తప్ప మన యాత్ర ముందుకు సాగదు. అర్థమవుతుందా? మన వాడ ముందుకు వెళ్ళాలంటే కీడుకి కారణమైన తలంపులైనా, చూపులైనా, ఆలోచనలైనా, క్రియలైనా సమస్తం మనమే తీసివేసుకొని సముద్ర గర్భంలో ఏం చేయాలా? పడేసేయాలి. మరల వాడి జోలికి మనము వీడు మునిగాడా పోయాడా అనే ఆలోచన కూడా వారి కూడా వెనక్కి కూడా తిరిగి చూడలేదంట. ఆమేన్. అలా చూస్తే క్షేమముగా వారు తమ గమ్యానికి చేరిపోయినారు. ఆమేన్, హల్లెలూయా.
కీడు తొలగిపోవాలంటే ఖండితముగా ఏమండి కీడుకి కారణమైన వాటిని మన మనసులో నుంచి, మన తలంపులో నుంచి మనం తీసివేసుకోవాలి. ఆమేన్. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక.